మైనారిటీ అన్ని కలిపి 50% ఇచ్చారు. 50% ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. లేకపోతే అమ్మాస్కి కాస్త ఎక్కువ ఇచ్చారు అంటే అది మరి ఎన్నోసార్ల నుంచి ఇప్పుడు మీరు చూడండి, పోయినసారి గెలిచిన 21 మందిలో అత్యధికులు సగం మంది కమర్సే ఉన్నారు కదా. ఇప్పుడు రాయలసీమలో అయితే అప్పుడు ఏమల్ కేశవ అయితే గెలిచిన మన బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇలా కమర్సే ఉన్నారు. ఇక్కడ కొట్టి రవి వీళ్ళంతా. కాబట్టి అటు సీనియారిటీ దృష్ట్యా, అటు పార్టీకి అండగా ఉన్నది దృష్ట్యా ఒక పిసురు ఎక్కువ వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ మరి ఆ నెంబర్ని బట్టి, సపోర్ట్ చేసిన దాన్ని బట్టి, సీనియారిటీని బట్టి ఎన్నో ఈక్వేషన్ ఉంటాయి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని తెలియనంత ఆయన అమాయకులు కాదు, లేదా సోషల్ ఇంజనీర్ అవన్నీ అర్థం చేసుకునే అనుభవం లేని వ్యక్తి కాదు. కాబట్టి ఉన్నంతలో ఏది బెస్ట్ అనేది ఆయన 100% జడ్జి చేసుకోగలరు, చేసుకున్నారు, అవకాశం బట్టి చేశారు. రైట్. శాంతిప్రసాద్ గారు, సాధారణంగా సీనియర్లు జూనియర్లు అన్నటువంటి ఇష్యూస్ వస్తాయి, కానీ ఈ దఫా సీనియర్లు అన్నటువంటి వాళ్ళు చాలామంది పక్కకు వెళ్ళిపోయారు, మొత్తం కొత్త వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఇది లోకేష్ గారి ఫార్ములా అనుకోవచ్చా? అంటే యువగలం, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్. లోకేష్ గారి ఫార్ములా, చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా, పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా ఒకటే ఫార్ములా. యువ రక్తంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం. అనుభవజ్ఞులు వాళ్ళ సేవల్ని ఎట్లాగో వాడుకుంటారు, పార్టీ పరంగానే వాడుకుంటారు, రేపు పాలనా పరంగా ఇక్కడ స్థానికంగా వాడుకుంటారు. ఇప్పుడు మా సోదరుడు ఏంటో శోకండాలు పెడుతున్నాడు, సామాజిక సొంతం లేదని. మీకు లాగా గంగిరెద్దుల్లాగా వాళ్ళకి అలంకారాలు చేసి రోడ్ల మీద బస్సుల మీద తిప్పి ఓట్లు అడుక్కోం. మేము 50% ఇచ్చాము, మేము ఇవ్వకుండా పోలేదు. ఇంకా ఇవ్వలేదంటే మిమ్మల్ని బట్టి మా పార్టీకి నడవు, మిమ్మల్ని బట్టి మా ప్రభుత్వం నడవదు. మీరు ఇచ్చే సూచనలతో మా పని లేదు. మీరు సూచనలు వాళ్ళకుంటే రేపు రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు ఏం సూచనలు చేస్తారో, ఏం నిర్మాణాత్మకంగా చేస్తారో అక్కడ చూసుకున్నాం. అది కరెక్ట్ అయిన వేదిక. ఇక్కడ కూర్చొని గప్పని గ్యాస్ కొడతాం, వెటకారం మాటలు, వెకిలి మాటలు మాట్లాడటం కాదు. అది హుందాతనం అనిపించుకోదు. ఇక అది మీ యొక్క విద్యను వదిలేస్తున్నా కానీ. అయితే ఇక్కడ కొంతమంది కాపు గ్రూపులు ఉంటాయి. వీళ్ళు కాపులకు 5, కమ్మలకి 5 అనే లెక్కలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే తూర్పు కాపులు కూడాను కాపులో కలిపేశారు. బలిజ నారాయణ గారిని, ఈ తూర్పు కాపు కె శ్రీనివాస్ గారిని, సరే నిమ్మల ఎట్లాగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఈ రకంగా కాపులకు 5 ఇచ్చారని వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఎక్కడికెక్కడ ఆయా వర్గాల వారు సాటిస్ఫై అవుతున్నారు. ఒకటైతే వాస్తవం,